కాశీ వెళ్లే వాళ్ళు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకుని వెళ్ళాలి. ముఖ్యంగా డుండి గణపతిని తలుచుకుని వారిని దర్శనం చేసుకున్న తర్వాతనే విశ్వనాథుని సన్నిధికి చేరుకోవాలంటండి. డుండి గణపతి ప్రస్తుతం మన స్వామి చుట్టూ ఉండే మార్గంలో ఒక ప్రక్కగా ఉంటారు. కొంచెం కాపలా ఎక్కువగా ఉండే ప్రదేశం కూడా అవ్వటం వల్ల ఎక్కువ మంది స్వామిని చూడకుండా అలా చూసుకుంటూనో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వారి ఆశీర్వాదం తప్పనిసరి అని గుర్తుంచుకుని స్వామిని దర్శించుకుని వెళ్ళండి అని తెలియజేస్తున్నాను. కాశీలో చాలా వరకు చాలా నియమనిష్టలతో బ్రతకాలండి. అక్కడ ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఉదయాన్నే మనం లేచిన వెంటనే మనస్సు మొత్తం పరమేశ్వర దర్శనం కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉండాలండి. లేచిన వెంటనే అయితే డుండి గణపతిని తలుచుకుని నమస్కరించుకున్నట్లయితే స్వామి దగ్గర మిగిలిన దర్శనాలన్నీ ఏ విఘ్నాలు లేకుండా ప్రతి నిమిషం ఆ రోజులో ఉండే ప్రతి సెకను మనకు ఉపయోగపడేలాగా రోజు గడుస్తుంది అని నేను నమ్ముతాను. విశ్వనాథుడు తిరిగి కాశీలో ప్రవేశించటంలో డుండి గణపతి యొక్క పాత్ర ఎంతో అపూర్వమైనది. అందుకే ఆయన దర్శనం చేసుకోకుండా స్వామి దర్శనం వల్ల ఉపయోగం తక్కువ అని కూడా మనకి తెలియచేయబడిందండి.